ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తన గ్రంథం 51:17. మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావంతోనే జన్మించున్నాము. దావీదు పాపం చేసిన తర్వాతనే ఈ సంగతి తెలుసుకొనెను. అందువలన కీర్తన గ్రంథం 51లో నేను పాపములో పుట్టిన వాడును అని చెప్పుచున్నాడు. దావీదును దేవుడు తాను ఏర్పరచుకున్న పాత్రగా వాడుకొనుకు మునుపు అతనిని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని కీర్తన గ్రంథం 51లో దావీదు చెప్పినది చూడండి. తాను నిజముగా ఎవరో దానిని, తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించెను. 7, 9, 10 ఆ దావీదే విరిగిన హృదయముతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు. దేవా, నాయందు శుద్ధ హృదయం కలుగచేయము, నూతన హృదయము నిమ్ము, నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా అతిక్రములన్నిటినీ తుడిచివేయుము. నీ స్థితిని ఉన్నదున్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకొనుము. నీ స్థితిని మార్చుకొనుటకై ప్రయత్నం చేయకుము. అవును ప్రవ్వా, నేను పాపిని అని ఆయనతో చెప్పుము. కానీ నా పొరుగు వారి కంటే నేను ఎంతో బాగుగానున్నానని చెప్పకుము. ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నీ నిజ స్థితిని ఆయనతో చెప్పి, ప్రభువా, నన్ను కడుగుము, నేను మురికిగా అపవిత్రతతో నిండియున్నాను. ఓ దేవా, నాలో శుద్ధ హృదయం కలిగచేసి నా పాత స్వభావం మార్చుము అని ప్రార్థించుము. ఈ విధానములో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు. నాశనపాత్రమైన నీ జీవితము సమృద్ధి అయిన ఫలమునిచ్చేదిగా మారును. నీవు పలుకు ప్రతి మాట, నీవు చేయు ప్రతి పని నిలిచిండు ఫలమునే ఫలించును. నీ పాప జీవితంను కూర్చిన జ్ఞాపకం కూడా నుండదు. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును. యేసుక్రీస్తు ప్రభు నీకు బదులుగా మరణించి నీ పాప రుణం పూర్తిగా తీర్చినందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును. నీవు యథార్థముగాను వినయముగాను ప్రార్థించినచో ప్రభు అలాగూ చేయును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.